మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి లీడ్లో ఉన్నారు. ఒక రకంగా మనం చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, ఈ ముగ్గురు మొదటి 1-2 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆధిక్యతను కనబరుస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, ఆయనకు సీట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి హరీష్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కంటే హరీష్ తొలి రౌండ్ పూర్తి అయ్యేసరికి లీడ్లో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్యపై లీడ్లో ఉన్నారు. గుంటూరు లోక్సభ ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు. నరసరావుపేటలో మనకు తెలుసు మంత్రి యాదవ్, మాజీ మంత్రి యాదవ్పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్లో ఉన్నారు. అనకాపల్లి లోక్సభ పరిధిలో కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ రాష్ట్ర మంత్రి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకి ఈసారి ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన పైన లీడ్ కనబరుస్తున్నారు. అలాగే నంద్యాల లోక్సభలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను కనబరుస్తుంది. మరి ఇవే ట్రెండ్స్ చివరి వరకు కొనసాగుతాయి లేదనేది వేసిన అంశం. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 13 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది.